యోహాను దగ్గరగా ఉంటుంటే మిగిలిన వాళ్ళందరూ యోహాను మీద కోపడ్డారు. యోహాను విషయంలో యేసయ్య కల్పించుకుని అన్నాడు, నేను వచ్చినంత వరకు తాను బ్రతికి ఉంటే మీకు నష్టం ఏంటి? నడవనివ్వండి, నాతో ఆయనకు పని ఉంది, ఆయనతో నాకు పని. రోమా ప్రభుత్వం అంతా ఏకమైన యోహానుని చంపలేకపోయింది. ఎక్కడో పడేశారు. యేసయ్య అక్కడికి వెళ్ళి ఎవరూ లేరుకున్న చోటకి యేసయ్య వెళ్ళాడు. బ్రహ్మాండమైన పరలోకాన్ని యోహానికి దేవుడు చూపించాడు, ముద్రించాడు, ముద్ర వేశాడు. మళ్ళా తిరిగి 7 సంఘాలకు వచ్చాడు, గురు వృద్ధుడైపోయాడు. అక్కడ సహజ మరణాన్ని చెంది తాను చూసింది ప్రజలకు చెప్పి ఆయన సహజంగా చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రకటనే లేకపోతే బైబిల్ ఎలితికుండలాగా అయిపోయింది. బైబిల్ గ్రంథాన్ని పరిపూర్ణమ చేశాడు యోహానికి ఇచ్చిన దర్శనం ద్వారా. కాబట్టి ఆలోచించండి, ఇప్పుడు ఏదైనా ఒక ఉన్నతమైన మన దేవుని దగ్గర పొందాలంటే, ఏదన్నా ఒక స్టెప్లో పైకి మనం వెళ్ళాలి, రావాలి అంటే నెంబర్ 1 గర్వము లేకుండా చూసుకోవాలి. రెండవది అహంకారం లేకుండా చూసుకోవాలి. మూడవది కళ్ళు నెత్తికెక్కకుండా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మన సామర్థ్యం ఏంటో అర్థం చేసుకొని తగ్గించుకొని వినమ్రులమై విధేయులమై ఆయన పాదాల దగ్గర అంటే ప్రార్థన చేసుకుంటూ విశ్వాస నియమములో వాస్తవాలు గ్రహించుచూ మనం పెడితే నీ భక్తికి మించిన కార్యాలు దేవుడు నీ ద్వారా చేయిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్.